నేను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు నా భార్యను చంపేసింది. ఇంకా ఆ ఇంటిలోకి వెళ్ళడం ఇష్టం లేక ఆ ఇంటిని అలానే కొన్ని రోజులు వదిలేసా. ఎంతైనా ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు కదా, ఎలానో అలా ఇంటిని అమ్మేసి కనీసం డబ్బైనా తెచ్చుకుందాం అని అనుకున్నా. కానీ ఆ ఇంటిని కొనడానికి అప్పుడు ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపలేదు. సరే అని ఇంటిని రెంట్కి ఇద్దాం అనుకున్నా. అలా కొన్ని రోజుల తర్వాత నేను నా దేల్లాక్క గర్ని ఒక విద్యార్థికి లీజుకు ఇచ్చాను. బాగానే ఉంది, ఏం కాలేదు. కానీ కొద్ది రోజులకి భవనంలో ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని శవమై కనిపించాడు. నాకు ఒక్కసారిగా గుండెల్లో గుబులు పుట్టింది. అసలు నేను సరైన ప్లేస్ లోనే ఇల్లు కట్టానా అని నాకే అనుమానం వచ్చింది. కానీ విద్యార్థి కదా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని నేను లైట్ తీసుకున్నా. ఆ తరువాత ఒక ఫ్యామిలీకి రెంట్కి ఇచ్చా. వారు కూడా కొద్ది రోజుల్లోనే శవాలుగా కనిపించారు. అలా ఎవరైనా ఆ ఇంటిలోకి వెళితే తిరిగి రాకపోవడం, వాళ్ళు శవాలుగా కనిపించడం మొదలు పెట్టారు. దీంతో ఆ ఇల్లు కొనడానికి ఎవ్వరూ రాలేదు. చుట్టుపక్కల ఉండేవారు పగటిపూట ఆ ఇంటి దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. ఇంటి దగ్గర రాత్రి 9:30 గంటల తరువాత ఇంటి ముందు నుంచి వెళ్లేందుకు అక్కడున్న ప్రజలు చాలా భయపడుతూ ఉన్నారు. ఎవ్వరు కూడా ఆ సాహసం చేయలేకపోతున్నారు. ఎందుకంటే మా ఇంటి నుండి ఓ మహిళ ఏడుపు, వింత శబ్దాలు వినిపించాయని, ఇంటి బాల్కనీ మరియు టెర్రస్ పై తెల్లటి చీరలో ఒక మహిళ కనిపించడం చూశానని చెప్తూ ఉన్నారు. అప్పటి నుండి ఇంటి చుట్టూ ఏదో అతీంద్రియ శక్తి తిరుగుతోందని అనుకుని అక్కడ ఎవ్వరిని ఉండనీయలేదు. శిథిలావస్థలో ఉండే వరకు ఇల్లు అలాగే ఉంది. అయితే ఆ ఇంటిలో మరణాలు ఎక్కువ అవుతుండడంతో ఆ ఇంటిని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ లోని దయ్యాల ఇంటిని కూల్చి వేయాలని నిర్ణయించింది. ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు చివరకు దయ్యాల కూపంగా మారిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హర్రర్ రియల్ స్టోరీలను ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీరు ఒక్క లైక్ ఇస్తే ఇది మాకు కొంచెం బూస్టప్ గా పనిచేస్తుంది. లైక్ చేస్తారని అనుకుంటున్నాను. గుడ్ నైట్.